హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఏదైనా ఒక స్టాక్ లో మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ స్టాక్ లో ఒక ఫండమెంటల్ అనాలిసిస్ బాగా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం ఏదైనా ఒక స్టాక్ ని ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో చెప్తాను కదా, ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ లేదా ఒక పర్టికులర్ కంపెనీ మీద ఫండమెంటల్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలో చెప్తాను. బట్ మనకి చాలా మంది బిగినర్స్ ఉంటారు, స్టాక్ మార్కెట్ కొత్తగా వచ్చినాడు. సో వీరికి ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటో తెలియదు, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటో తెలియదు, పిఎన్ఎల్ ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో అంటే ఏంటో తెలియదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలియదు కదా, క్వాలిటేటివ్ అనాలిసిస్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలియదు. సో వాళ్ళు ఏ విధంగా ఇవన్నీ తెలుసుకొని అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఆ టెక్నికల్ టర్మ్స్ తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఒక 3 ways గా మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ వే వచ్చేసరికి మనం ఏదైతే డైలీ ప్రొడక్ట్స్ కానీ డైలీ యూసేజ్ ఏదైతే చేస్తుంటామో అలాంటి స్టాక్స్ లో లేదా అలాంటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనం హౌస్ లో మనం టైల్స్ అనేవి వేస్తుంటాం. సో ఇప్పుడు మార్బుల్స్ గ్రానైట్స్ కాకుండా మాక్సిమం హౌసెస్ లో అందరూ టైల్స్ యూజ్ చేస్తున్నారు. సో ఈ టైల్స్ మాక్సిమం మంచి కంపెనీ ఏముంది, కజారియా సిరామిక్స్, మీకు తెలిసే ఉంటుంది ఆ కంపెనీ. సో ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట లాంగ్ టర్మ్ కోసం. అలాగే మనం ఎవ్రీడే కూడా మనం పారాషూట్ ఆయిల్ అనేది ఎవ్రీడే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది. సో ఆ పారాషూట్ ఆయిల్ తయారు చేసే కంపెనీ నేమ్ వచ్చేసరికి మ్యారికో. సో ఆ మ్యారికోలో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే మనం ఏదైనా ఆటోమొబైల్ తీసుకున్నాం అనుకోండి, ఒక కార్ కానీ ఒక బైక్ కానీ తీసుకుంటే మనం బజాజ్ ఫిన్సర్ కార్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఆ బజాజ్ ఫిన్సర్ స్టాక్ లో మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట లాంగ్ టర్మ్ కోసం. సో ఎవరైతే కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చారో వాళ్ళకి ఫండమెంటల్ అనాలిసిస్ తెలియకపోతే మీరు ఏదైతే మీ ప్రొడక్ట్స్ అనేది డైలీ యూజ్ చేస్తున్నారో, అలాగే నేను హెచ్యుఎల్ చెప్పాను, హెచ్యుఎల్లో మనం ఎవ్రీడే ఏదైతే సోప్స్ కానీ షాంపూస్ కానీ ఎవ్రీడే ప్రొడక్ట్స్ ఏమేమి యూజ్ చేస్తున్నారో అవన్నీ కూడా హెచ్యుఎల్ మాక్సిమం తయారు చేసేది. సో అలాంటి స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా కొత్తగా స్టాక్ మార్కెట్ లో వచ్చిన వాళ్ళు ఇలాంటి స్టాక్స్ ని పిక్ చేసుకొని ఆ స్టాక్స్ ని మనం లాంగ్ టర్మ్ ఒక 5 years, ఒక 10 years, ఒక 15 years కి హోల్డ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో అవి మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే మన డైలీ యూజ్ చేసే ఆల్ ఓవర్ ఇండియాలో అందరూ కూడా యూజ్ చేస్తారు. పారాషూట్ ఆయిల్ అనేది అందరూ యూజ్ చేస్తారు. సో ఆ స్టాక్ అనేది కంటిన్యూస్ గా గ్రో అవుతూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా. బయట కండిషన్స్ తో పట్టించుకోకుండా ఆ స్టాక్ అనేది కంటిన్యూస్ గా గ్రో అవుతూనే ఉంటుంది. సో అలాంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్, మీరు బిగినర్స్ అయితే, మీకు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం రాకపోతే. అలాగే సెకండ్ వే, మీకు ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం రాకపోతే కనుక సెకండ్ వే వచ్చేసరికి ఇండియాలో టాప్ 10 కంపెనీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నిఫ్టీ 50లో నిఫ్టీ 10 కంపెనీస్ ఉంటాయి. ఆ 10 కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. మీకు ఫండమెంటల్ అనాలిసిస్ ఏవి రాకపోయింటే నేను ఈ వీడియో ఒకసారి చేశాను చూడండి ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు టాప్ 10 కంపెనీస్ లో ఏవే ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు సేమ్ అవే యూజ్ చేయొచ్చు, అవే ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అలాగే ఇక్కడ ఐ బటన్ లో కూడా ఉంటుంది. సో ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది టాప్ 10 కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏవైతే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ పర్సంటేజ్ లో మీరు కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ విధంగా సెకండ్ వే నిఫ్టీ 50లో టాప్ 10 కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట లాంగ్ టర్మ్ కోసం. ఈ టాప్ 10 కంపెనీస్ లో మాక్సిమం 8 out of 10 కంపెనీస్ అనేవి మనకి మంచి రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తూనే ఉంటాయి. సో ఆ విధంగా మీరు చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఫండమెంటల్ అనాలిసిస్. ఈ వీడియోలో చెప్తాను కదా, ఒక స్టాక్ కానీ ఒక కంపెనీలో ఫండమెంటల్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలో. సో ఇప్పుడు ఆ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటో క్లియర్ గా చూద్దాం ఫ్రెండ్స్. ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఏదైనా కంపెనీ మీద మనం మెయిన్ గా 2 things తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి క్వాలిటేటివ్ అనాలిసిస్ చేయాలి, అలాగే క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేయాలి. క్వాలిటేటివ్ అంటే ఏంటి, క్వాంటిటేటివ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటేటివ్ అనాలిసిస్. క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏం లేదు, ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎవరు, వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, పర్ ఇయర్ కి ఏదైనా ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చ్ తర్వాత ఏప్రిల్ వాళ్ళు ఒక మీటింగ్ అనేది అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ మీటింగ్ లో ఏం చెప్తారంటే మేము ఈ ఇయర్ లో ఈ విధంగా ఈ ఫైనాన్షియల్ అనాలిసిస్ చేస్తున్నాము, ఈ టార్గెట్స్ అనేవి మేము రీచ్ అవుతాము అని ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్. సో అలా మనం ఆ మీటింగ్స్ అనేది చూడొచ్చు అనమాట, లేదా రిపోర్ట్స్ లో మనం చదువుకోవచ్చు. రిపోర్ట్స్ ఉంటాయి, అది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఈ విధంగా క్వాలిటేటివ్ అనాలిసిస్ లో మనం ఆ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఆ మేనేజ్మెంట్ మనకు మంచిదా కాదా, ఆ కంపెనీ యొక్క మేనేజర్ మంచి వాళ్ళ కాదా, బాగా చేస్తున్నారా లేదా, పాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూస్తే ఆ మేనేజ్మెంట్ బాగా చేస్తుందో లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఆ రిపోర్ట్స్ అనేవి చూడొచ్చు, వాళ్ళు ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏ టార్గెట్స్ పెట్టుకుంటున్నారు, ఆ టార్గెట్స్ ని వాళ్ళు కంటిన్యూస్ గా రీచ్ అవుతున్నారు లేదా, ప్రీవియస్ ఇయర్ లో ఏ టార్గెట్స్ అనేవి పెట్టుకున్నారు
చేస్తున్నారు అవి రీచ్ అయ్యా లేదా అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా కూడా మనం క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేది చేయొచ్చు అనమాట. ఇంకోటి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, లాంగ్ టర్మ్ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి చూడాలి. సో వాళ్ళు చెప్తారు, మీటింగ్స్ లో చెప్తారు ఫ్రెండ్స్, రిపోర్ట్స్ లో కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తారు అనమాట. ఆ రిపోర్ట్స్ మనం ఎలా చూడాలో నేను చెప్తాను. సో వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక లాంగ్ టర్మ్ ఒక 5 years లో వాళ్ళు ఎంత గ్రోత్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తీసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే నెక్స్ట్ 5 to 8 years లో మా బ్యాంక్ అనేది ఒక మంచి బ్యాంక్, క్వాలిటేటివ్ అలాగే ఒక మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్ బ్యాంక్ గా తీర్చిదిద్దామని అతని ఒక మేనేజర్ అనేది చెప్పారనమాట. సో అలాగా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అవి గ్రాడ్యువల్ గా మనం చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు. సో ఈ విధంగా మనం క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేది చేయాలి. క్వాలిటేటివ్ అనాలిసిస్ మెయిన్ పాయింట్స్ ఏంటి, ఆ మేనేజ్మెంట్ మంచిదా కాదా, అలాగే వాళ్ళు చెప్పేవి ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ టార్గెట్స్ అనేవి వాళ్ళు చెప్తుంటారు బిఫోర్ ఇయర్ కానీ 2021 కల్లా మేము ఇచ్చేస్తాము, మా బ్యాంక్ ని ఈ స్టేజ్కి తీసుకెళ్తామని ముందే చెప్తారు. అవి వాళ్ళు క్లియర్ గా చేస్తున్నారో లేదో చూడాలి. సో మేనేజ్మెంట్ అలాగే వాళ్ళ యొక్క టార్గెట్స్ ని కరెక్ట్ గా చెప్తున్నారా లేదా, అలాగే వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ క్లియర్ గా ఉన్నాయా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూసినట్టయితే ఆ క్వాలిటేటివ్ అనాలిసిస్ మనం చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫండమెంటల్ అనాలిసిస్ లో మెయిన్ థింగ్ అనమాట. ఆ తర్వాత అలా కనుక ఏదైనా ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటే ఆ కంపెనీ కనుక అంత మంచి క్వాలిటేటివ్ అనాలిసిస్ మనం చేసినట్టయితే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ మేనేజ్మెంట్ అంత స్ట్రాంగ్ గా ఉండి ఆ క్వాలిటేటివ్ అనాలిసిస్ అంత బాగా చేస్తున్నట్టయితే, వాళ్ళు ఏదైతే టార్గెట్స్ ఇస్తున్నారో అవి రీచ్ అవుతున్నట్టయితే అనేది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్వాలిటేటివ్ అనాలిసిస్ చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్వాంటిటేటివ్ అనాలిసిస్ చూద్దాం. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్స్ అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉన్నాయి, ఎబిడిటా ఎలా ఉంది, అలాగే నెట్ ఇన్కమ్ ఎలా ఉంది, ప్రాఫిట్ వితౌట్ ట్యాక్స్ ఎంత ఉంది, ప్రాఫిట్ విత్ ట్యాక్స్ ఎంత ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. పాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి మనం చూసినట్టయితే మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తెలుస్తుంది అనమాట. సో మన క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో ఏం చేస్తాం, వాళ్ళ యొక్క స్టాక్ యొక్క పిఈ రేషియో ఎలా ఉంది, పీబీ రేషియో ఎలా ఉంది, అలాగే వాళ్ళ యొక్క డెప్ట్ ఎలా ఉంది, డెప్ట్ రేషియో ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్టాక్ అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ కింద ఉందా అలాగే పైన ఉందా, అలాగే లాస్ట్ 4-5 years గా ఆ స్టాక్ అనేది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుందా లేదా మనం చూసుకుంటాం. అలాగే వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్స్ చూస్తాము, వాళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ చూస్తాము. ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో వస్తాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను మీకు ఒక పర్టికులర్ స్టాక్ తీసుకొని ఆ స్టాక్ లో మనం క్వాలిటేటివ్ అనాలిసిస్ ఎలా చేయాలి, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఒక పర్టికులర్ స్టాక్ తీసుకొని ఆ స్టాక్ లో మనం క్వాలిటేటివ్ అనాలిసిస్ ఎలా చేయాలి, అలాగే క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేయాలి, అంటే టోటల్ గా ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది నంబర్ నిఫ్టీ 50లో టాప్ 10 లో ఒక స్టాక్ అనమాట. సో ఈ కంపెనీకి మనం క్వాలిటేటివ్ అనాలిసిస్ ఎలా చేయాలి, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఎలా చేయాలి అని చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వాంటిటేటివ్ అనాలిసిస్ చెప్తాను, ఆ తర్వాత క్వాలిటేటివ్ అంటే ఆ మేనేజ్మెంట్ ఎలా ఉందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ తీసుకున్నాం అనమాట. మీరు ఇక్కడ కిందకు వస్తే కనుక ఇది screener.in వెబ్సైట్ ఫ్రెండ్స్. ఈ screener.in వెబ్సైట్ లో మీరు ఏదైతే స్టాక్ కావాలో ఆ స్టాక్ ని ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ సెర్చ్ చేశాను. సో వాటి యొక్క డేటా అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుంది. ఇక్కడ చూసుకోండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేం చేయాలి, క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటి, మనం వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉన్నాయి, క్యాష్ ఫ్లో ఎలా ఉంది, వాళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎలా ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా ఉంది, అలాగే వాళ్ళ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడి యొక్క రెవెన్యూ చూడండి, వీడి యొక్క రెవెన్యూ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుందా లేదో చూడండి ఫ్రెండ్స్. చూడండి 2008 నుంచి ఇప్పుడు దాకా చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ అప్పుడు 10,000 అనేది వీళ్ళ యొక్క రెవెన్యూ ఉంటే, 10,000 crores అనేది రెవెన్యూ ఉంటే, ఇప్పుడు చూడండి పర్ ఇయర్ కి మార్చ్ 2019 లో పర్ ఇయర్ కి 1,05,161 crores ఉంది. సో వాళ్ళ యొక్క రెవెన్యూ అనేది అప్రాక్సిమేట్లీ ఒక 10 years లో ఒక 10 times అనేది పెరిగింది. సో వాళ్ళ యొక్క రెవెన్యూ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారు, ఏదైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఎంత తీసుకొచ్చుకుంటున్నారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే డిఫరెంట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంట, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంట, అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో వాళ్ళు మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి వాళ్ళు ఎంత ప్రాఫిట్ అనేది తీసుకుంటున్నారు, అంటే బ్యాంక్స్ దగ్గరకు వస్తే కనుక వాళ్ళు ఏదైతే లోన్స్ ఇచ్చారో వాటి యొక్క ఇంట్రెస్ట్ ఎంత తీసుకొని ఆ ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయి అది చూసుకోవచ్చు. ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూడండి, మార్చ్ 2008 లో 2,294 crores ఉంటే కంటిన్యూస్ గా వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ అనేవి మెరుగుతూ పైకి వెళ్తూ వచ్చాయి ఫ్రెండ్స్. అప్పుడు అప్రాక్సిమేట్లీ 3,000 ఉంటే ఇప్పుడు చూడండి అప్రాక్సిమేట్లీ 30,000 34,000 దాకా
ప్రాఫిట్ అనేది చూస్తున్నారు విత్ ట్యాక్స్ అనమాట. సో అలాగే నెట్ ప్రాఫిట్ అంటే వితౌట్ ట్యాక్స్ అది ఎంత ఉందో చూడండి, అది కూడా మనకి కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో చూసుకోవచ్చు అనమాట. మన screener.in వెబ్సైట్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఇది మనం చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ ఫ్రెండ్స్. బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి ఉంటాయంటే మన యొక్క షేర్ క్యాపిటల్ ఎంత ఉంటుంది అదే ఉంటుంది. అలాగే బారోయింగ్స్, వాళ్ళు ఏవైతే లోన్స్ తీసుకున్నారు లేకపోతే వాళ్ళు ఏవైతే డెప్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట ఈ బ్యాలెన్స్ షీట్ లో. వాళ్ళ యొక్క అదర్ లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళ అసెట్స్ కాకుండా లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా దీంట్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడండి షేర్ క్యాపిటల్ మార్చ్ 2008 లో ఆ షేర్ క్యాపిటల్ వచ్చేసరికి 354 ఉంటే మార్చ్ 2019 లో 545 ఉంది. అంటే బాగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అలాగే వాళ్ళ యొక్క రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, బారోయింగ్స్ చూడండి అప్రాక్సిమేట్లీ మార్చ్ 2008 లో 1,05,226 crores అనేది బారోయింగ్స్ ఉంటే ఇప్పుడు చూడండి అప్రాక్సిమేట్లీ 1,80,000. సో వీళ్ళ యొక్క బారోయింగ్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అయినా సరే, అంటే వాళ్ళ యొక్క డెప్స్ ఇంక్రీజ్ అయినా ఈ బ్యాంక్ యొక్క బ్రాంచెస్ అనేది ఆల్ ఓవర్ గా ఇండియాలో ఉన్నాయి కాబట్టి వాటి యొక్క రెవెన్యూస్ అవన్నీ కూడా బాగానే ఉంటాయి అన్నమాట. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ యొక్క లైబిలిటీస్ ఎంత ఉన్నాయి అంటే వాళ్ళు చేసే డెప్స్ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క అప్పులు అనేది కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి. బట్ వాళ్ళ యొక్క ఫండమెంటల్లీ ఒక స్ట్రాంగ్ కంపెనీ, అలాగే ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ ఉండడం వల్ల ఈ కంపెనీ అనేది వాళ్ళ యొక్క డెప్స్ కానీ వాళ్ళ యొక్క బారోయింగ్స్ కానీ ఇంక్రీజ్ అయినా సరే వాళ్ళకి మంచి స్ట్రాంగ్ బిల్డప్ ఉంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో నెంబర్ 1 బ్యాంక్ కాబట్టి వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ అనేది బాగుంటే కనుక వీటిని మేనేజ్ చేయగలరు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం బ్యాలెన్స్ షీట్ ని కూడా చెక్ చేయొచ్చు అనమాట. అలాగే క్యాష్ ఫ్లోస్ అంటే ఎటువైపు నుంచి క్యాష్ వస్తుంది, అలాగే ఎటువైపు నుంచి క్యాష్ వెళ్తుంది, వాళ్ళ బ్యాంక్కి ఏ విధంగా వాళ్ళకి క్యాష్ వస్తుంది, అలాగే ఏ విధంగా వాళ్ళకి క్యాష్ అనేది వేరే వాళ్ళకి వెళ్తుంది, అంటే లోన్స్ రూపంలో ఏ విధంగా వెళ్తుంది, అలాగే ఇంట్రెస్ట్ రూపంలో ఏ విధంగా క్యాష్ అనేది తీసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆర్ఓఐ ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్ఓఐ అనేది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుందా లేదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో. సో ఇది మన screener.in వెబ్సైట్ లోకి వస్తే మీకు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకొన్ని మనం చూసుకోవాలి, అది ఏంటో ఇప్పుడు చెప్తాను మీకు. అలాగే మనం క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఒక ఫండమెంటల్ అనాలిసిస్ చేసినప్పుడు ఇంకొన్ని చూసుకోవాలి. ఏంటంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ వాళ్ళ యొక్క డేటా కాకుండా వాళ్ళ యొక్క ప్రమోటర్ హోల్డింగ్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనం tickertape.in ఉంటుంది. ఈ సైట్ లోకి వచ్చి మనం ఏ స్టాక్ అయితే నేమ్ కొడతామో ఆ స్టాక్ యొక్క కింద ఇక్కడ నేమ్ కొడితే మాకు ఆ స్టాక్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ హోల్డింగ్స్ వచ్చేసి మనం చూసుకోవచ్చు అనమాట. ఆ స్టాక్ యొక్క షేర్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు అనేది, అంటే స్టాక్ మార్కెట్ లో వాళ్ళ యొక్క షేర్ హోల్డింగ్ ఎంతమంది ఎవరెవరు చేస్తున్నారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రమోటర్స్ హోల్డ్ చేసేది వచ్చేసరికి 26% ఆఫ్ స్టేక్ ని వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి 15% స్టేక్, అలాగే డిఏఎస్ మనకు తెలుసు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ వాళ్ళు 21% చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ హోల్డర్స్ వచ్చేసరికి వాళ్ళు కూడా 36% చేస్తున్నారు. సో ఎక్కువ మంది దీంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే ప్రమోటర్స్ హోల్డింగ్స్ కూడా ఎక్కువ ఉన్నట్టయితే ఆ కంపెనీ అనేది స్ట్రాంగ్ కంపెనీ అనమాట, ఫండమెంటల్ కంపెనీ. సో అలాంటి కంపెనీలో మనం స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో అలాగే మనం ఇక్కడ షేర్ హోల్డింగ్ హిస్టరీలో చూసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కంటిన్యూస్ గా వాళ్ళు క్వార్టర్ టు క్వార్టర్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారా, వాళ్ళ యొక్క హోల్డింగ్స్ డిక్రీజ్ చేసుకుంటున్నారా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది చూసిన తర్వాత మనం ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి చదవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే చెప్పాను కదా నేను క్వాంటిటేటివ్ అనాలిసిస్ చెప్తాను, అలాగే క్వాలిటేటివ్ అనాలిసిస్ చెప్తాను. ఇప్పుడు దాకా మనం క్వాంటిటేటివ్ అనాలిసిస్ చూస్తాం. అలాగే మనం క్వాలిటేటివ్ అనాలిసిస్ ఎలా చూస్తాం, ఆ మేనేజ్మెంట్ ఎలా ఉంది ఒక కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి ఆ మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళి అక్కడ మీ బ్రాంచ్ ఎలా ఉంది, మీరు ఏం చేస్తున్నారు అవన్నీ అడగలేము. మనం ఏం చేయాలి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి మనం చదవాలి. ఆ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎలా చదువుతామంటే మీరు tickertape.in వెబ్సైట్ కి వచ్చేసరికి మీరు ఏదైతే స్టాక్ ఏదైతే కంపెనీ మీరు ఫైనాన్షియల్ రిపోర్ట్ చదవాలనుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్ ఇక్కడ సెర్చ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్స్ కి రండి ఫ్రెండ్స్. ఫైనాన్షియల్స్ కి వచ్చిన తర్వాత మీరు కింద ట్రాక్ చేస్తే ఇక్కడ మీకు యాన్యువల్ రిపోర్ట్స్ అని కనబడతాయి ఫ్రెండ్స్. మీ యాన్యువల్ రిపోర్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ మనం చదవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి నేను రీసెంట్ గా 2020 యాన్యువల్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క 2020 యాన్యువల్ రిపోర్ట్, అంటే లాస్ట్ ప్రీవియస్ 1 year గా వాళ్ళు ఏమేం చేశారు, అలాగే ఏమేం చేస్తారు, వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ అంతా, వాటి యొక్క లాసెస్ అంతా, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ అనేది ఏమేం చెప్పింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ రిపోర్ట్లో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ రిపోర్ట్ అనేది మీరు కనుక కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్న టైంని మీరు చదివినట్టయితే మీకు ఈ బ్యాంక్ యొక్క అసలు ఏమేం చేస్తుంది, వాళ్ళ యొక్క రెవెన్యూస్ ఎలా ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో ఇది బేసిక్గా చదవడం నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఖాళీ టైంలో ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినా సరే స్టాక్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినా లేకపోతే చేయాలనుకున్నా సరే ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్న
చూసుకున్నట్టయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆ కంపెనీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ విధంగా వెళ్తుంది, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏ విధంగా వీళ్ళ యొక్క గ్రోత్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం క్వాలిటేటివ్ అలాగే క్వాంటిటేటివ్ అనాలిసిస్ అనేది చేయగలం. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలంటే బోత్ క్వాలిటేటివ్ అలాగే క్వాంటిటేటివ్ అనాలిసిస్ అనేది చేసి అప్పుడు మనం ఇన్వెస్ట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఇది ఎవరైతే బాగా ఓపిక ఉండి ఖచ్చితంగా మనం కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ తెలుసుకోవాలి అన్న వాళ్ళు ఇది చేయండి ఫ్రెండ్స్. లేదా నేను 2 అదర్ వేస్ చెప్పాను కదా. ఒకటి వచ్చేసరికి మీరు ఏదైతే డైలీగా యూజ్ చేస్తున్నారో అలాంటి కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు మీ దగ్గర టైం లేకపోయింటే. లేదా నిఫ్టీ 50లో టాప్ 10 కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ 3 వేస్లో ఏదో ఒక వే సెలెక్ట్ చేసుకొని మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలంటే క్లియర్గా క్వాలిటేటివ్ అలాగే క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఇంకా మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి ఫ్యూచర్లో కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.